రైతు పెద్ద పద్మభూషణ్ శ్రీ గొట్టిపాటి బ్రహ్మయ్య గారి నా జీవన నౌక 9వ భాగం 19/11/20. వల్లూరి సూర్యనారాయణరావు. ఈయన మొదట ఉపాధ్యాయ వృత్తిలో ఉండి తర్వాత ప్లేడరీ వృత్తికి మారారు. చాలా నిరుపేద కుటుంబంలో ఉండి స్వయం కృషి వల్ల ఉన్నత స్థాయికి వచ్చిన ప్రముఖ మహాసమర్థుడైన న్యాయం. ఆయన వృత్తి ప్రారంభించిన నాటి నుంచి న్యాయ నిర్ణయానికే కంకణధారి న్యాయాధిపతులను సైతం లెక్క పెట్టకుండా విమర్శించారు. ధర్మ సంస్థల సంబంధాలు ఉచితంగా వాదన చేసి మా ఘంటసాల ధర్మగోటక వ్యాజ్యం ప్రారంభమయ్యేనాటి ఆయన ప్రాక్టీస్ ప్రారంభ దశలో చాలా కాలం ఆయన చాలా కష్టపడి కేసులో జయం పొందటానికి సర్వశక్తులు వినియోగించి అప్పుడు మా నాయన గారు ఫీజు గురించి అడగా అప్పుడు నేను చిన్న ప్లేడర్ని, ఇప్పుడు పెద్ద ప్లేడర్నయ్యా. నా రాబడి కూడా చాలా పెరిగింది. మీరేమి ఇవ్వక్కర్లేదు. మీరు ఈ ధర్మకార్య నిర్వహణకు చాలా కష్ట నష్టాలు పడ్డారని నాకు తెలుసు. కానీ ఏదో కొంత చిన్న మొత్తమైనా తీసుకోవలసింది కోరి 100 రూపాయలు బలవంతాన ఇవ్వటం జరిగింది. ధనార్జన ఎక్కువైనా ఆయన కుటుంబ ఖర్చులు, సొంత ఖర్చులు చాలా మితంగా ఉండే. గుర్రం బండికి ఎక్కువ ఖర్చు అవుతుందని మనిషి లాగే రిక్షా పెట్టుకున్నాం. అదే బందర్లోని మొదటి రిక్షా. మేము ప్రతిరోజు నోబుల్ హై స్కూల్కు వెళ్ళేది వారింటి ముందు నుంచి అవడం చేత ప్రతినిత్యం వారి దర్శన భాగ్యం దొరికేది. ఆయన లోకమాన్య బాలగంగాధర్ తిలకును రాజకీయ గురువుగా పరిగణించి ఆయన అడుగుజాడల్లో నడిచేవారు. ఆయన సూరత్ కాంగ్రెస్లో తిరగ్గారి అతివాద శిబిరంలోనే ఉన్నారు. కృష్ణాపత్రిక నిర్వహణలు, ఆంధ్రజాతీయ కళాశాల పరిపాలనలు, తూర్పు కృష్ణా జిల్లా కాంగ్రెస్ నిర్వహణలో వారు గుప్త దానాలు చాలా చేశారు. ప్రారంభంలో కాంగ్రెస్ ప్రచారకునికి నెలకు 50 రూపాయలు వేతనం మీద నియమించడానికి ఆయన ఆర్థిక సహాయం చేసి ఆయన నిర్మోహమాటంగా ఏ విషయం మీద అయినా సరే తన భావాలు వెల్లడించి ఒకప్పుడు ఒక డిప్యూటీ మ్యాజిస్ట్రేట్ గురించి లంచగొండితనం ఆరోపించబడ్డ అఫిడవిట్ను దాఖలు చేయడానికి ఎవరూ ముందుకు రాను ఈయన దాఖలు చేసి కొన్ని కష్ట నష్టాలకు లోనయ్యారు. ఆయన మీద పెట్టబడిన కేసు ఈయనకు అనుకూలంగానే తీర్పు పెట్టబడి డాక్టర్ పట్టాభి సీతారామయ్య గారు అంటూ ఉండేది, నేనెవరికీ జడవను, ఒక్క వల్లూరి సూర్యనారాయణ గారికే ఏదైనా లోపం నాలో ఉంది ఆయన తరిస్తే నా ముఖం ఎదటే అంటూ నా సమాధాన కోరత ఆయన ఎప్పుడు దృష్టిలో ఉంచుకొని మాట్లాడద. ఈయన దేవాదాయ ధర్మాదాయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు డబ్బులు పుచ్చుకోకుండానే ఉచితంగా వాదన చేసేవారు. అలాంటి సంస్థల గురించి న్యాయం కోసం చేసే దావాలు ఆర్థిక సహాయం కూడా చేసేవారు. దేవాలయ ధర్మాదాయ బిల్లు నిర్మాణానికి ఆయన కృషి చాలా అమూల్యమే. మహాత్ముని కోర్టులు బహిష్కరణ ఆయన వ్యతిరేక. ఆయన చెప్పిన కారణం ఈ ధర్మాలయ సంస్థకు నాబోటి న్యాయవాది అవసరం. తన వృద్ధాప్యంలో తన కుమారులను పిలిచి నా తండ్రి నాకు చెప్పించిన విద్య కంటే నేను ఎక్కువ విద్యావృద్ధులు చెప్పించడంలో, మంచి సంబంధాలు తీసుకురావడంలో, మంచి ఉద్యోగాల్లో మిమ్మల్ని ఉంచడంలో చాలా శ్రమపడ్డా. మీరు ఉన్నతమైన స్థితిలో ఇవాళ ఉన్నారు. నా తండ్రి నాకేమీ ఆస్తి ఇవ్వాల. నా ఆస్తిని కూడా మీరు ఆశించడం న్యాయంగా. నాకు ఉన్న యావదాస్తిని ఆ రోజు 1,00,000 రూపాయలు కొవ్వూరులోని ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠానికి దానం చేస్తున్నా, మీరు ఆనందించండి అని చెప్పి కొవ్వూరులో తాను నివసించడానికి నిర్మించుకున్న డాబాలు తన భార్యతో నివసించి ఉన్నంత కాలం బిడ్డలు వచ్చి ఉండవచ్చని తన ఇరువురి అనంతరం ఆంధ్రగీర్వాణ విద్యాపీఠానికి చెందేటట్లుగా విల్లు రాసి అది చెల్లుబడే. ఆయన జ్యేష్ఠ కుమారుడు చిన్నతనంలోనే చనిపోవడం జరిగి ఆయన కోడల్ని పిలిచి నువ్వు పునర్వివాహం చేసుకోవడానికి నేను చేసుకోవలసిందని కోరగా ఆవిడ దానికి అంగీకరించి ఈ కారణాన ఆమెకు BA-LT వరకు చదువు చెప్పించి ఉపాధ్యాయ వృత్తిలో పెట్టి తన ధర్మం నెరవేర్చుకున్నా. ఆయన ధనాన్ని 2 చేతులా ఆర్జిస్తూ ధర్మ సంస్థల నిర్వహణ ఆస్తి ధారావ్రతంగా పాలిస్తూ
దేశాన్ని ప్రేమిస్తూ జాతీయ సంస్థలను భూరి విరాళమిస్తూ స్వరాజ్య సంరంభానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేస్తూ ఆదర్శప్రాయుడైన వ్యక్తిగా ప్రశంసింపబడి ఈ వల్లూరి సూర్యనారాయణ గారు కాంగ్రెస్ ఆదేశానుసారం తిలక్ స్వరాజ్య నిధి వసూళ్లకు వేమూరి రామచంద్రరావు గారితో మా గ్రామం వచ్చి ఆనాడే మా జమీందారు వ్యతిరేకంగా తాము వ్యవహరించి ధర్మస్వత్తుగా నిలిపిన గోటకాన్ని వెళ్ళి చూసి దాని పొరుగు రైతులు ఆక్రమించుకోకుండా జమీందారు మళ్ళీ దీని ఆక్రమణకు ప్రయత్నాలు చేయకుండా ఒక సంస్థ నిర్మాణం అవసరమని భావించి ఘంటసాల ప్రజలందరినీ బహిరంగంగా సమావేశమని ఘంటసాలలో గోటక కంఠ సంఘ నిర్మాణం చేశారు. దీనికి ప్రథమాధ్యక్షుడు గొర్రెపాటి గోపాలకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శి వానపాముల లక్ష్మీనారాయణ గారు. తర్వాత ఈ సంఘానికి నేను కార్యదర్శిగా అధ్యక్షుడిగా ఉన్నా. చల్లపల్లి ఎస్టేట్ దివాన్ ధర్మగోటగాన్ని స్వాధీనం పరుచుకోవడానికి ప్రయత్నించడంలో మా గ్రామ పెద్దలను తీసుకొని నేను కొవ్వూరు వెళ్ళి సూర్యనారాయణ పంతులు గారి అతిథిగా ఉండి వారి సలహా సంప్రదింపులు పొందారు. అఖిల భారత కాంగ్రెస్ అఖిల భారత కాంగ్రెస్ దేశీయ కష్ట నివారణకై 1885 జాతీయ మహాసభ కాంగ్రెస్ ఏర్పడి ప్రథమంలో అది ఆంగ్ల విద్యాధికుల ప్రయోజనాలను అర్థిస్తూ రాజభక్తిని వెల్లడిస్తూ ప్రభుత్వం వారి దయాదాక్షిణ్యాలకు లోబడి ఉంది. వంగీయుల దేశభక్తిని, ఆత్మగౌరవాన్ని, చైతన్యాన్ని, నాయకత్వాన్ని చూసి సహించలేని రాజప్రతినిధి కర్జన్ తన మత ప్రాతిక మీద వంగదేశాన్ని రెండుగా 1805లో చీల్చారు. దాన్ని బెంగాల్ విభజన అంట. ఈ వంగ విభజనకు వ్యతిరేకంగా లాలా లజపతి రాయ్, బాల్ గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ నాయకత్వాన స్వాతంత్రోద్యమం ప్రారంభమే. దీన్నే లాల్ బాల్ పాల్ యుగం అన్న. ఈ త్రిమూర్తుల నాయకత్వాన వంగ, మహారాష్ట్ర, పంజాబులు స్వాతంత్ర ఉద్యమం పెచ్చు పెరిగి ప్రభుత్వం వారు దమన నీతి హెచ్చిన కొద్దీ ప్రజల్లో ధైర్య సాహసాలు పెరిగాయి. శాసనబద్ధమైన ఆందోళనలు అరికట్టడం వల్ల కొందరు యువకులు దౌర్జన్య పద్ధతిని అవలంబించి బాంబుల ద్వారా తదితర రంగాల్లో ప్రజాకంటకులైన ఆంగ్ల ఉద్యోగులను హతమార్చదొచ్చారు. ఖుదీరాం బోస్ మొదలైన వారు దీనికి రాయి. బ్రిటిష్ వారి రాజనీతి బహుచతురం. విభజించి పాలించడం వారికి వెన్నతో పెట్టినవి. 1909 మింటో మార్లే సంస్కరణ తెచ్చి మితవాదులను కొందరు చేరదీసి వారి సహాయ సంపత్తితో పరిపాలించసాగారు. కానీ దేశాన అశాంతి అధికమై దారుణ కృత్యాలకు కారణమవుతోంది. ప్రథమ ప్రపంచ యుద్ధం 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమై బ్రిటిష్ వారికి సహాయం తిలక్ చేయ నిరాకరించినప్పటికీ ఆంగ్లేయులకు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వారి న్యాయప్రీతి ఎందు విశ్వాసం కలవాడి సర్వ విధాలా తోడ్పడ్డారు. అనిబి సెంటమ్మ తిలక్ గారు హోమ్ రూల్ ఉద్యమం బ్రహ్మాండంగా సాగించారు. స్వాతంత్రం నా జన్మ హక్కు అని నేను పొందుతాను అని నినాదాన్ని లోకమాన్యుడిచ్చారు. దీంతో ప్రజల్లో చైతన్యం పెరిగి స్వాతంత్ర కాంక్ష ప్రబలి 1918 భారత మా దేశ మంత్రి మాంటేక్ మన దేశం వచ్చి కొందరి ప్రముఖులతో మాట్లాడి మాంటో సంస్కరణ 1919లో ప్రయత్నించారు. క్రమక్రమంగా స్వరాజ్యం ఇస్తామని కూడా కళ్ళబుల్లి మాటలు చెప్పి మసిబూసి మారేడికాయ చేస్తూ ప్రజలు అణచటానికి రౌలట్ బిల్లు ప్రవేశపెట్టారు. దీని వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన చేశారు. కేంద్ర శాసనసభలో ఈ బిల్లు వ్యతిరేకంగా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వెల్లడించిన
ప్రభుత్వం వారు దీని శాసనం చేశారు. దక్షిణాఫ్రికాలో భారతీయులకు జరుగుతున్న అన్యాయాలు ఎదుర్కొనడానికి సత్యాగ్రహ సమరం గావించి కొంతవరకు జయం పొందిన భారతదేశ ప్రజలకు సేవ చేయటానికి మహాత్ముడు 1917లో మన దేశానికి వచ్చి దేశమంతా సంచారం చేసి ప్రజల కష్ట నిష్ఠూరాలు తెలుసుకోవడంలో నిమగ్నులయ్యారు. ఈ రౌలట్ యాక్ట్కు భిన్నంగా తాను సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తున్నాను ప్రభుత్వానికి తెలిపి సత్యాగ్రహులు సమకూర్చడానికై సంచారం చేశారు. అటు ప్రభుత్వం వారి దౌర్జన్యకాండను, ఇటు విధి లేక దౌర్జన్యానికి పూనుకున్న దేశభక్తి పూరిత యువకుల చర్యలను అరికట్టి సత్యాహింసల మార్గాలు ప్రభుత్వం పశుబలాన్ని ప్రతిఘటించడానికి మహాత్ముడు ప్రతినపూల. ఈ ప్రథమ ప్రపంచ యుద్ధంలో టర్కీ సామ్రాజ్యాన్ని నాశనం చేసి ఐరోపా వారందరూ పంచుకొని మహమ్మదీయుల చరిత్ర స్థలాల మీద అధికారాన్ని సైతం వాడు తీసేసి ప్రపంచంలోని మహమ్మదీయులంతా టర్కీ ప్రభు ఖలీఫా ఆ పదవి తొలగించినందుకు మన దేశంలో మహమ్మదీయులంతా బ్రిటిష్ వారికి భిన్నంగా ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభించి దీనికి షౌకత్ అలీ, మహమ్మద్ అలీ సోదరద్వయం నాయకు. మహాత్ముని సహాయం వారు కోరినందు ఆయన ఖిలాఫత్ ఉద్యమానికి బాసటగా నిలిచి అలా మహమ్మదీయ హిందూ వీళ్ళు ఏకమవడం ప్రభుత్వానికి విభ్రమం కలిగించి గాంధీ మహాత్ముని లాహోరుకు రానివ్వల. అందువల్ల గుజరాత్, పంజాబ్ దేశాలు అల్లర్లు జరిగి కొంత ధన ప్రాణ నష్టాలు జలియన్ వాలాబాగ్ నిరంకుశాధికారి అయిన పంజాబ్ గవర్నర్ సర్ మైకేల్ ఓడ్ డయ్యర్ సలహాను అనుసరించి రాజప్రతినిధి పంజాబ్లో సైనిక శాసనాలు ప్రవేశపెట్టి దాన్ని పురస్కరించుకొని 19 ఏప్రిల్ 13న నిరసనవాదులైన ప్రజలు జలియన్ వాలాబాగ్లో సభ చేస్తుండగా జనరల్ డయ్యర్ సేనను తీసుకొచ్చి వారిపై పడిపోయారు. 1600 మంది మరణించారు, మిగిలిన వారు గాయపడ్డారు. ఈ సైనిక శాసనం ద్వారా ప్రజల మాన ప్రాణాలను హరించారు. పంజాబ్ హత్యలకు, ఖిలాఫత్ అన్యాయాలకు కిలిసి స్వరాజ్యాన్ని, శాంతియుతమైన పద్ధతిని సంపాదించడానికి సహాయ నిరాకరణం 1920 ఆగస్టు 1వ తేదీన ప్రారంభిస్తున్నానని లోకమాన్యుడి ఆశీర్వచనాలు అందుకొని గాంధీ మహాత్ముడు ప్రభుత్వానికి చెప్పారు. తిలక్ మహాశయుడు ఆ రోజునే అస్తమించి హిందూ మహమ్మదీయులు భ్రాతృభావంతో వెలుగుతూ అసహాయోద్యమంలో భుజం కలిసి పోరాడుతారు. ఇదంతా గాంధీ మహాత్ముని ఉద్యమ తత్వం ఎలాంటిదో అర్థం కాదు. ఈ ప్రభుత్వం పైశాచిక ప్రభుత్వం అని, దీనికి సహాయం చేయటం న్యాయం కాదని మహాత్ముడి అభిప్రాయం కనుక పరదేశ ప్రభుత్వం అని కాక హీనపు ప్రభుత్వం అని ఆయన అహింసా సత్యాల ద్వారా దీన్ని మార్చాలన్నా మారుస్తాను, లేక మారణమన్నా చేస్తానని ఐ విల్ మెండ్ ఇట్, ఇఫ్ నాట్ ఐ విల్ ఎండ్ ఇట్. ఈ అసహాయోద్యమాన్ని అంగీకరించడానికి 1920 సెప్టెంబర్ 4 తేదీ కలకత్తా నగరాన పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ అధ్యక్షత కింద అఖిల భారత కాంగ్రెస్ ప్రత్యేక సమావేశం జరిగింది. ఆ సభలో గాంధీ మహాత్ముడు వివిధ బహిష్కారాలు ప్రకటించారు. కోర్టులు, శాసనసభలు, విద్యాలయాలు వీటిని బహిష్కరిస్తూ ప్రజలలో ఐకమత్యం, చిత్తశుద్ధి, నిగ్రహం, ప్రభుత్వంతో పోరాటానికి శక్తి కలగడానికి ప్రభుత్వ బిరుదులను, గౌరవ ఉద్యోగాలను విసర్జించాలని ప్రతిపాదన చేసి ప్రభుత్వం తనకిచ్చిన కేసరి హింద్ అనే బిరుదాన్ని వదిలేశారు. ప్రజల సేవలకు, ఉద్యోగాలకు చేరడం కంటే జాతీయ పాఠశాలను నెలకొల్పి మన సంప్రదాయమైన విద్య నేర్పడం, న్యాయస్థానాలలో వదిలేసి ప్రజల పంచాయతీ ద్వారా వివాదాలు పరిష్కరించడం, మద్యపానం నైతిక భ్రష్టకు మూలం కనుక దాన్ని నిషేధించడం, విదేశీ వస్త్రాలు బహిష్కరించినందు రత్నాలు నెలకొల్పి నడుముకు పడుకేటువంటి నూలు వస్త్రాలు ధరించడం, అస్పృశ్యత నివారణ, ఆంగ్ల భాష వదిలించి భారతీయ భాష అయిన హిందీ నేర్చుకోవడం, హిందూ మహమ్మదీ ఐక్యత అవసర కర్తవ్యంగా నిర్దేశించి పాపిష్టి పరిపాలనతో సహాయ నిరాకరణ చేస్తూ
మనం ఇలాంటి నిర్మాణ కార్యక్రమం ద్వారా అభివృద్ధి చెందు అహింసాత్మకంగా పోరాడి స్వరాజ్యాన్ని సంపాదించడం గాంధీ మహాత్ముడి ఆశ. ఇది అధర్మానికి ధర్మానికి జరిగే సంగ్రామం. ఉద్యమాన్ని బట్టి నాయకులు ఉంటారు. దీనికి ఏకైక నాయకుడు గాంధీ. ఈ కార్యక్రమం వల్ల పాపాలు త్రివిధాలు: ప్రభుత్వాన్ని లొంగదీయడం, మన కార్యం సిద్ధించుకోవడం, యుద్ధం మొదలైన దౌర్జన్య కాండ వల్ల జరిగే జన నష్టాన్ని నిస్పృహ చెందుతున్న భారతీయ శక్తిని పునరుద్ధరించి ఈ శాంతి సమరంలో స్త్రీ పురుషులు పసిబిడ్డలాది అందరూ చేరచ్చు. దీనిలో భారతీయులు అధికంగా ఇదివరకు కని విని ఎరగని పద్ధతిలో దేశభక్తులయ్యారు. జాతి రూపురేఖలే మారే. మహాత్ముడు నూతన జాతిని నిర్మించారు కనుక జాతి పిత అయ్యారు. ఈ ఉద్యమం వృద్ధి అవ్వడానికి మహాత్ముని వ్యక్తిత్వం, ఆత్మశక్తి, సంకల్పసిద్ధి, దేశ నాయకుల సహాయ సంపత్తు, ఈ అవసర కాంగ్రెస్ నిర్మాణించిన తీర్మానాలు 1920 డిసెంబర్లో సేలం విజయ రాఘవాచారి అధ్యక్షన నాగపూర్లో జరిగిన కాంగ్రెస్లో ఏకగ్రీవంగా అంగీకరి. ఈ వామనమూర్తి ఇంత శక్తి ఎలా వచ్చిందా అని అందరూ ఆశ్చర్యపోయారు. బెజవాడ కాంగ్రెస్ సమావేశం. అయ్యదేవర కాళేశ్వరరావు గారి కృషి ఫలితం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశం 1921 మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీల్లో బెజవాడలో జరిగి ఇంతవరకు కాంగ్రెస్ కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కానీ సమావేశం కానీ ఆంధ్రదేశం జరగనందున మహాత్ముడు దేశ నాయకుడు వస్తారని తెలిసి ఆంధ్రదేశం నుండి 3 లక్షల జనం తీర్థయాత్రకు వచ్చినట్టు వచ్చారు. అంత జనం ఎప్పుడు ఆంధ్రదేశంలో ఏ తీర్థానికి కూడా రాదు. విజయవాడ అంతా ఇసుక వేస్తే రాలకుండా ఉండేంత జనం నిండా, వీధుల నిండా, సత్రాల నిండా, నదీ తీరాల నిండా ఎక్కడ చూసినా ఆంధ్రదేశంలో అన్ని ప్రాంతాల నుంచి దేశభక్తి ప్రపూరితులైన ప్రజలు వచ్చి స్వాతంత్ర సమర సర్వసేనాధిపతి గాంధీ మహాత్ముని సందర్శించి తక్కువంగల అతిథరథ మహారాజులను కళ్ళారా చూసి పునీతులయ్యామని ఆనందించి బెదవాళ్ళు ఎక్కడ చూసినా అలంకారాలు, ఎక్కడ చూసినా కాంగ్రెస్ కొత్త పత్రాలే, ఎక్కడ ఎందుకు పోయినా మంగళవాద్యం, ఎటు వెళ్ళినా దేశభక్తి పూరిత జాతీయ గీత, ఎక్కడ విన్నా జాతి పునరుద్ధరణ గురించిన మహాత్ముని గురించి దేశ నాయకుల ప్రశంసలే. ఎవరిని చూసినా ఖద్దరుదారులే. బెదవాడంతా కళ్ళ పండువుగా ఉత్సాహంతో పండగ చేసుకు. ఆనాడు రాముడు అరణ్యం నుండి అయోధ్యకు వచ్చిన ప్రజలు ఎంత ఉత్సాహభరితులుగా ఉన్నారు. ఇవాళ ఆంధ్రదేశ ప్రజల్లో బెదవాళ్ళు అలా. ఆనాటికి బస్సులు లేవు. లక్షలాది మంది జనం రైళ్ల మీద నేల ఈనినట్లు వచ్చారు. బెదవాడ స్టేషన్లో టిక్కెట్ కలెక్టర్లుగా పోలీసు వారు ఉండి కూడా టిక్కెట్ కొనని వాళ్ళని ఏం చెయ్యలేక ఆ లక్షలాది జనాన్ని ఆ సమయంలో ఎవ్వరూ ఏం చెయ్యలేరు పరిస్థితి. ఆ జనసందోహంలో గాంధీకి అంగరక్షకులుగా షౌకత్ అలీ, కోడేటి రాజుగారు ఉన్నారు. మహాత్ముడు ఎంత అల్పకాయుడు, షౌకత్ అలీ అంత ఉన్నతకాయ. 144ని ధిక్కరించడం కంటే తన పుట్టుకే దానిని ధిక్కరించిందని చమత్కరించారు. ఈ బెదవాడు జరిగిన ఆ సమావేశ ప్రాంతం ఇవాళ మనం గాంధీ నగరం అంటున్నామే అది. అప్పుడు అక్కడ ఏం లేదు, ఖాళీ ప్రదేశం. గాంధీ మీటింగ్ పెట్టాడు కనుక గాంధీ నగర్ అనే పేరు దానికి వచ్చి. దేశానికి గాంధీజీ నాయకత్వం ప్రారంభం. మహాత్ముడి తర్వాత షౌకత్ అలీ, ఆయన తల్లి సోదరుడు మహమ్మద్ అలీ ప్రజలను ఆకర్షించారు. వారు ఖిలాఫత్ నిధికై రూపాయల నోట్లను అమ్మారు. షౌకత్ అలీ ఆంధ్రరత్న గోపాలకృష్ణయ్య గారిని ప్రశంసిస్తూ ఈ దేశంలో 3 పిచ్చాడున్నారు. ఒకడు గాంధీ, 2 నేను, 3 నువ్వు అన్నారు. మహాత్ముడు ఉన్న చోటన మధ్యాహ్నం ప్రజలు గుమ్ముకూడా. ఆయన దర్శనానికి ఆ జనం ఆరాటపడుతుంది. ఎంత చెప్పినా వినల. అంతట మహాత్ముడు ఆలజడి గ్రహించి చేసేది లేక ఆ ఎర్ర టెండలో ఒక బల్ల మీద నిలబడి స్వరాజ్య కార్యక్రమాల నిర్వహణకు పంజాబ్ హత్యలకు తోడు ఖిలాఫత్ అన్యాయాన్ని కూడా జోడించారు. మౌలానా మహమ్మద్ అలీ, షౌకత్ అలీ సోదరు దేశమంతా పర్యటించి ఉద్యమ ప్రచారానికై 3 నెలల్లో ₹1 కోటి తిలక్ నిధి వసూలు చేయడానికి
కోటి మంది కార్యసభ్యులను చేర్పించడానికి ఖద్దరు ఉత్పత్తికి 20 లక్షల రత్నాలు ఏర్పాటు చేయడానికి 1921 మార్చి 31 ఏప్రిల్ 1వ తేదీ విజయవాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సంఘం నిర్ణయం. ఈ తీర్మానమర్థం దేశబంధు చిత్తరంజన్ దాస్ మెన్, మనీ అండ్ అమ్యూనిషన్, సైన్యం, డబ్బు, ఆయుధ సామగ్రి అని భావగర్భితంగా చెప్పారు. గ్రామ స్థాయి నుండి దేశం వరకు పోటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతిష్టంభన కలిగించడాన్ని ఉద్యమం సాగించింది. దేశమంతటా కళ్ళు దుకాణ పికెటింగ్, విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్ధృతంగా సాగి ప్రభుత్వ దమన నీతి పెరుగుతున్న కొద్దీ ప్రజల్లో సంఘటనా శక్తి, ఐకమత్యం పెంపొందుతూ మహాత్ముడు స్వరాజ్య సంపాదనకు అహింసా సత్యాలని ఆయుధాలుగా నిర్ణయించి ఎట్టి హింసాకాండనైనా అహింసాయుతంగానే ఎదుర్కోవాలని శాసించి శ్రీకృష్ణ జన్మస్థానాలు యాత్రాస్థలాలుగా మార్చాలని ఉద్దేశం. ఈ సమావేశాన్ని మహాత్మా కస్తూరి, బాద, ఆలీ సోదరుడు, మాతృదేవిని, లాలా లజపతిరాయ్, చిత్తరంజన్ దాస్, మోతీలాల్ నెహ్రూ, మదన్ మోహన్ మాలవ్య, ఖేల్కర్, పటేల్ సోదరుడు, జమునాలాల్ బజాజ్, జవహర్లాల్ నెహ్రూ, బాబు రాజేంద్ర ప్రసాద్, సరోజినీ దేవి, సరళాదేవి చౌదారాణి, అబ్బాస్ తయాబ్జీ, సౌకం అజ్మల్ ఖాన్, డాక్టర్ అన్సారీ అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ సత్యపాల్, డాక్టర్ కిచ్లు, కాకాసాహెబ్ ఖలేల్కర్, శ్రీమన్ నారాయణ అగర్వాల్, పురుషోత్తమదాస్ తాండ, శ్యామ సుందర చక్రవర్తి, ప్రొఫెసర్ గిద్వాన్, సేన్ గుప్తా, మహదేవ్ దేశాయ్, దేవదాసు గాంధీ, శంకర్లాల్ బ్యాంకర్, రాజగోపాలాచారి, కొండా వెంకటపై, ప్రకాశం, సాంబమూర్తి, దుగ్గిరాల గోపాలకృష్ణ, ఉండవ లక్ష్మీనారాయణ, గొల్లపూడి సీతారామశాస్త్రి, డాక్టర్ సుబ్రహ్మణ్యం, నాగేశ్వరరావు, పట్టాభి, ముట్నూరి, ఇంకా చాలా. ఆంధ్రదేశం నలుమూల నుంచి వచ్చిన లక్షలాది ప్రజలు మొదటి రోజున సరిగా కూర్చోబెట్టడం కష్టమే. అప్పుడు మైకులు కూడా లేవు. ప్రజలకు నాయకుల దర్శనమే దుర్లభం. సభ భగ్నమై ఈ తొక్కుల్లో 3 చనిపోయారు. ఇదంతా చూసి గాంధీ గారు స్థానిక నాయకులను మందలి. అప్పుడు కాళేశ్వరరావు ఆంధ్రరత్నాన్ని అర్థించారు. ఆయన చీరాల నుంచి తన ఆధ్వర్యం కింద వచ్చిన 500 రామ్ దండును వినియోగించి అన్ని ఏర్పాట్లు తెల్లారేసరికి చేయించి ఆయన వాసాలు బాదులు తెప్పించి వాటిని పాటించి 5 ప్లాట్ఫారాలు ఏర్పాటు చేసి ఆ వీధుల గుండా నాయకుల కార్లు చుట్టూ తెప్పించి వారెవరో ఆంధ్ర ప్రజలకు ఎలుగెత్తి చాడుతూ అందరికీ దర్శన భాగ్యం కలగజేసి జయప్రదంగా జరిగిన కారణాలు ఇందుకు ముఖ్య కారకులైన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి, వారి రామదండును, వారి కార్యక్రమ కౌశలాన్ని అఖిల భారత పెద్దలు బాగా ప్రశంసి 5 ప్లాట్ఫారాల మీద నాయక ప్రముఖులు ఉపన్యాసిస్తుంటే తెలుగులో ఆంధ్రుడు తర్జుమా చేసి షౌకతాది ఉపన్యాసాన్ని, ఆంధ్రరత్న కేల్కర్ ఉపన్యాసాన్ని నాగేశ్వరరావు పంతులు గారు, దేశబంధులు అయింది ఉపన్యాసాన్ని కాళేశ్వరరావు గారు అనువదించడం నేను చూసి కొండా వెంకటప్పయ్య, చెరుకువాడ నరసింహం, విఎల్ శాస్త్రి ప్రభుత్వులు అనువాదకులు, త్రివర్ణ పద. ఈ సమావేశంలో మనకు కావలసిన జాతీయ జెండాను గురించి ఇదివరకే శ్రమ చేసి రూపురేఖలు దిద్దిన వెంకటి వెంకయ్య గారిని గాంధీ సంప్రదించగా జాతీయ కళాశాలలో చిత్రలేఖన అధ్యాపకుడు ఈరంకి వెంకట శాస్త్రితో సంప్రదించి ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులతో చిత్రించి గాంధీకి ఇవ్వడం. ఎరుపు హిందూ మతానికి, ఆకుపచ్చ మహమ్మదీయ మతానికి, తెలుపు మిగతా అన్ని మతస్థులకు ఊహించారు. కొంతకాలానికి సిక్కులు తమకు ప్రత్యేక రంగు కావాలి. అందుపై అఖిల భారత కాంగ్రెస్ వారు మతాలతో నిమిత్తం లేక ఎరుపు బదులు కుంకుమ పువ్వు రంగు, త్యాగానికి తెలుపు శాంతి, సద్భావాలకు ఆకుపచ్చ, పాడి పంటలకు సౌభాగ్యాలకు చిహ్నంగా, పరిశ్రమకు చిహ్నంగా రాట్నం మొదటి నుంచి మధ్యముండే. మనకు స్వరాజ్యం వచ్చిన తర్వాత రత్నానికి బదులుగా అశోక ధర్మచక్రానికి కాంగ్రెస్ జాతీయ పతాకని అఖిల భారత ప్రభుత్వ పతాక పండిట్ జవహర్లాల్ నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి అంగీకరించడండి. హరిజనోద్ధరణ. ఈ సమావేశంలో కృష్ణా జిల్లాలో గుడివాడ కేంద్రంగా
హరిజన ఉద్ధరణ సర్వస్వం అర్పిస్తున్న బ్రహ్మంగారి గూడూరు రామచంద్రుడు గారితో హరిజన సమస్య గురించి మహాత్ముడు దీర్ఘంగా సంప్రదించి ఆయన కృషికి ప్రశంసించి అఖిల భారత కాంగ్రెస్ సంఘం చేసి గొప్ప విరాళాన్ని ఇప్పించారు. రామచంద్రుడు గారు మహాత్ముడి కారులోనే సభాస్థలికి వచ్చారు. ఈ సభ నిర్వహణ తోడ్పడటానికి ఆంధ్రదేశం నలుమూల నుంచి కాంగ్రెస్లో భక్తి తత్పరితగా మహిళామణులు అసంఖ్యాకంగా వచ్చి ఉత్సాహవంతులైన స్వచ్ఛంద సేవాదళంగా ప్రశంసనీయంగా పెద్దల ఆశీర్వచనాలు పొందే తీరు తమ విధులను సక్రమంగా నిర్వహించి ప్రశంసలు అందరిలో మహాత్ముని ఆశీర్వచనాలు అందుకొన్నది మాగంటి అన్నపూర్ణాది. మాగంటి అన్నపూర్ణాది పశ్చిమ గోదావరి జిల్లా పోతునూరు. మాగంటి వారు ఆంధ్రదేశంలో ప్రసిద్ధిగాంచినవారు. వీరి భర్త మాగంటి బాపినీయుడు గారు కాలిఫోర్నియాలో ఎంఎస్సీ చదివారు. ఈవిడ మహాత్ముని పిలుపు తన్ను తాను దేశానికి అంకితం చేసుకున్న త్యాగం. మహాత్ముడి సన్నిధిని తనకున్న విలువైన విదేశీ జీరుడు దహనం చేసి తన వంటి మీద ఉన్న బంగారు నగలన్నిటి మహాత్మునికి అర్పించదుకోవడం జరిగింది. ఆంధ్రదేశంలో కాదు, భారతదేశంలోనే ప్రప్రథమంగా అలాంటి త్యాగం చేసింది అన్నపూర్ణాదేవి గారు. ఈమెది అన్నపూర్ణాదేవి గారు 1927 క్షయవ్యాధితో చనిపోతే మహాత్ముడు ఆమెను గురించి రాసిన ప్రశంసా వాక్యాలు 1921లో బెదవాడలో జరిగిన మహిళా సమావేశంలో ఖద్దరు వస్త్రధారిణి సభా వ్యవహారాన్ని ఉత్సాహంగా దీక్షతో శాంతంగా నడపడానికి తోడ్పడుతున్న సమయాన అన్నపూర్ణను ప్రప్రథమంగా చూశారు. ఆనాటి సమావేశాన ఖద్దరుదని ఆమె ఒక్కతే నా జ్ఞాపకం. ఉన్నంత వరకు తన ఆభరణాలు, చేతి గాజుల హారాలు మొట్టమొదట సమర్పించింది కూడా ఆ మహాసభలో ఆమె నలుమూలలా తిరిగి ఆభరణాలు, కానుకలను పోగు చేసి తెచ్చారు. నాటి నుండి అసహాయ ఉద్యమంలో పాల్గొంటూ చివరి వరకు అర్థమై దానికోసమే ఆత్మసమర్పణ చేసి ఆమె మరణం ఒక భక్తురాలినే కాదు, దేశం కేవలం పత్రికనే కోల్పోయినట్టు భావిస్తూ భారత పురంధరులలో స్త్రీలు అనేకులు నా పుత్రికలుగా భావించుకొనగల భాగ్యం నాకు. వారందరిలో ఈమె అత్యుత్తములు. ఆమె నిశ్చల భక్తితో ఫలాపేక్ష వది దేశ సేవ చేశారు. ఆమె వది యువతీ యువకులు అనేకులు దేశారాధనలు ప్రాణ సమర్పణం చేస్తేగా భారతదేశం మళ్ళా పూర్వంలా పవిత్రవంతమై స్వతంత్రం కానేరడు నిస్సంశయం. అంత ధైర్యం, అంత చిత్తశుద్ధి, అంత దేశభక్తి కనపరిచిన అన్నపూర్ణాది స్థానికంగా స్మారక చిహ్నాన్ని ఏర్పరచడం విధాయకం అని కూడా అన్నాడే. బెదవాడ రాజ్యసంఘ సమావేశానికి వచ్చిన అతిథులు సకల సౌకర్యాలు చాలా సంతృప్తిగా ఆంధ్రుల ఆతిథ్యాన్ని మిగతా రాష్ట్రాల ప్రశంసించే తీరుగా వ్యవహరించిన బెదవాడ కృష్ణా జిల్లా పూర్వ ప్రధాన నాయకత్వం వహించిన పూజ్యులు అయ్యదేవర కాళేశ్వరరావు, అద్దేపల్లి వెంకట గురునాథ రామశేషయ్య శ్రేష్ఠి గారుడు చిరస్మరణ. మన పిండి వంటలు, ఆవకాయ వగైరా పచ్చడు ఉత్తరాది సోదరులు ముగ్ధలుగా చేశాయి. వాటి రుచిని వారు ఈనాటికి మరచిపోకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఆవకాయ రుచిని రజవతిరాయ్ వగైరా పంజాబ్ వారు ప్రశంసించి అనుభవిస్తుండగా ఆ కాలకు మండ చిత్తరంజన్ దాసు ప్రఖ్యాత బెంగాలీ బాబులు అడలిపోయి చెరుకు రసం వంటి చెరుకువాడ వారి చెరుకువాడ వెంకట నరసింహం గారి మాతామహుల స్థానం మా గ్రామం గణత. ఆయన జన్మించింది ఇక్కడే. ఆయన పెద్దక్క గారిని మా ఊరిలోనే ఇచ్చారు. నా చిన్ననాడు నుండి తరచు వారు మా గ్రామంకి వచ్చేవారు. ఆయన ప్రథమ ఉపన్యాసం ఇక్కడే జరిగి నాకు ఆయన మీద ఒక విధమైన ప్రేమ లక్ష్యం ఏర్పడి ఆయనతో నాకు చాలా ఆయన కౌతవరంలో జాతీయ విద్యాలయంలో ఉపాధ్యాయుడిగా స్థిరపడిన మరొక చోట చెప్పారు. ఈ ఉపాధ్యాయ ప్రవృత్తి నరసింహం పంతులు గారిని జాతీయ ప్రచారకుడి చేసి ఆంధ్ర ప్రజానీకానికి రాజకీయ పరిజ్ఞానం ప్రసాదించింది. ఆయన గొప్ప దేశభక్తు, మహాభక్తు. ఆయనలో బౌద్ధుల ప్రచారకళ
జైనుల సేవాదీక్ష, వేద విధుల ధర్మతత్పరత దీప్తి కాంచ నమ్మింది ఆచరించేందుకు ఆయన అవలే వరకు ఆయన నిద్రపడి ప్రతి నూతన భావాన్ని స్వీకరించడం, ప్రతి పురోగామి శక్తికి హృదయపూర్వకంగా స్వాగతం ఇవ్వడం పంతులు గారి విశిష్ట. 1920 గాంధీ మహాత్ముడి అసహాయోద్యమ ప్రారంభమైన నరసింహం గారు ఆంధ్రజాతీయ కళాశాలలో టీచర్ ఉపాధ్యాయులు. ఒకనాడు కృష్ణాపత్రిక ఆఫీసులో మిత్రుల సమావేశంలో కౌతా శ్రీరాములు శ్యామశాస్త్రి ఇలా అన్నారు: పట్టాభి, నువ్వు అసంఖ్యాకాలైన అంకెలను క్రోడీకరిస్తూ బ్రహ్మాండంగా ఉపన్యాసం సాగించిన నేను సమాసాలను కఠిన భాషా ప్రయోగంతో అనర్గళంగా ఉపన్యసించిన కృష్ణారావు తన కృష్ణాపత్రిక సంపాదకీయం ధోరణిలోని ప్రసంగించిన ప్రజలకు అర్థం కావడం మనం చెప్పే దానిలో వాడు తెలుసుకునేది చాలా తక్కువ. మనకు తెలిసిన విషయాలు నరసింహం గారికి చెబితే ఆయన తన ధోరణిలో ప్రజ హృదయాలకు హత్తుకునేట్టు పిట్ట కథలతో, ఉపమానాలతో హాస్యరసాన్ని మిళితం చేసి ఉపన్యసిస్తే ఎక్కువ లాభం ఉంటుంది. దానివల్ల ప్రజలకు, దేశానికి ప్రయోజనం కూడా నరసింహం గారి కుటుంబ పోషణ కావలసిన ఆర్థిక సాయం చేయడానికి వల్లూరి సూర్యనారాయణ గారు అంగీకరి ఈ సలహాలు పాటి జాతీయ కళాశాలలో తన ఉపాధ్యాయ పదవి నరసింహం గారు సెలవు పెట్టడం అసహాయోద్యం ప్రచారానికి గ్రామాల వెంట తిరగడం ఆయన మహాభక్తు. ఆంధ్ర డెమస్తనీస్ అని పేరు పొంది ఉపన్యాస కేసరి అని ప్రజలు ఆయన ప్రసంగించారు. తెలుగువాడ వారి ఉపన్యాసం చెరుకురసం అనే సామెత. ఆంధ్రదేశంలో చెరుకువాడవారు పాదం పెట్టని గ్రామం లేదు, ఆయన వాక్కు వినని వారు లేరు అంటే అతిశయోక్తిగా. ఆనాడు ఆంధ్రదేశాన్నంతా ఉరుతలూగించ ఉపన్యాస కేసరి ఆయన రాసిన గ్రంథాలు శాసనసభలు, స్వరాజ్య దర్పణం, కాంగ్రెస్ ప్రచారకులకు, యువకులకు ప్రమాణక. ఆయనకెందరో శిష్య ప్రశిష్యులు. వారి శిష్యుల్లో ప్రహ్లాదుడి వంటి భక్తుడు, వికర్ణుడి వంటి ధర్మ నిర్ణయవేత్త, అభిమన్యుల వంటి వీరుడు అసంఖ్యాకంగా. వారందరూ దేశ సేవలో నిమగ్నులయ్య ఆయన ప్రభావం రాజకీయ రంగంలోనే కాక సారస్వత రంగం కూడా అయింది. అందవేశించి కృష్ణారావు గారి గురుదేవుడిగా భావి ఆరాధించేవారు. నేను వీరికి ఏకలవ్య శిష్యుడు. ఆయన గురుదక్షిణ కోరని ద్రోణాచార్య. 1920 నుండి వారితోనే కృష్ణా జిల్లాలో గ్రామాల వెంట కాంగ్రెస్ ప్రచారానికి తిరిగేవారు. ఆయా గ్రామస్తులతో అలమల లేకుండా కలుపుకోలుతనంతో ఆప్యాయంగా మాట్లాడడం నరసింహం గారికి వచ్చారు. ఈ సందర్భంగా ఆనాటి గ్రామాల సంగతి చెప్పడం ఉచితమని తెలుసు. గ్రామాల్లో పార్టీలుండే, రాజకీయ పరిజ్ఞానం కలవాడు పత్రికలు తెప్పించుకునే గ్రామాలు తక్కువ. ధనవంతుల మీద, భూస్వాముల మీద జస్టిస్ పార్టీ వారి ప్రభావం ఎక్కువ. విద్యావంతులు, ఉద్యోగాలు చేస్తున్నవారు, ఉద్యోగాలు కోరేవారు ప్రభుత్వానికి భక్తులే అని జనసామాన్యానికి కాంగ్రెస్ అన్న, కాంగ్రెస్ ప్రచారానుకున్న ప్రేమ ఉన్న పోలీసు వాళ్ళ భయం వాళ్ళని మా దగ్గరకి రానిచ్చేదిగా. ఒక ఇంగ్లీషు కొద్దో గొప్ప సరి ఏదో ఒక ఇంగ్లీష్ ఉద్యోగాల్లో గ్రామాల్లో ఉండేవారు మాకు సన్నిహితులు. ఏ గ్రామానికైనా మేము వెళ్ళగానే వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళ ద్వారా ఆ రోజున ఫలానా ఇన్ని గంటల కాంగ్రెస్ మీటింగ్ జరుగుతుందని తప్పుకు వేయించేవారు. కొన్ని చోట్ల తప్పుకు వేయడానికి నిరాకరిస్తే కిరోసిన్ డబ్బా మెడకు తగిలించుకొని సాహసం గల యువకుడు అందరికీ వెల్లడించేవారు. అందరితో మా పని పూర్తయ్యేది కాదు. మేము ఇల్లు తిరిగి ఫలానా తోటంగా మీటింగ్ పెడుతున్నాం, ఉపన్యాసాలు ఇస్తున్నాం, రండి అని కోరేవారు. కొందరు ఆప్యాయతతో, మరికొందరు నిరాదరణగా, అలక్ష్యంగా, వేళాకోళంగా మాట్లాడేవారు. ఆ కాలంలో పల్లెటూళ్ళలో ధనాశతో తమ విద్యలను ప్రదర్శించే పైల్మాన్ మొదలైన ఆటగాడు మా గ్రామ పెత్తందారుల చుట్టూ ప్రదక్షిణలు చేయడం, జ్ఞప్తి తెచ్చుకొని మా స్థితి వారితో సమానంగానే ఉందని మహలో మేము నవ్వుకేది. ఒక్కొక్క గ్రామంలో ఎంత ప్రయత్నించినా ఎవరు మీటింగ్ వచ్చేవాడు కాదు. అప్పుడు మేము ఈ ఊళ్ళో ఎవరైనా ఏదైనా వార్తాపత్రిక తెప్పిస్తున్నారా అని ప్రశ్నించడం
లేదు అని సమాధానం రావటం జరిగిన తర్వాత ఒక ఊళ్ళో ఇక మా కర్తవ్యం ఏమిటని ప్రశ్నించుకొని అప్పుడు ఆంధ్రపత్రికకు సందా ₹2.80 కృష్ణాపత్రికకు 300 మణియార్డు రుసుం 4 అణాలు మొత్తం ₹5.12 వసూలు చేయాలని గ్రామంలో ప్రయత్నించి ఎవరు సంతోషంగా ముందుగా ఆ మొత్తం వసూలయ్యేవారు భోజనం చెయ్యమని భీష్మించారు. ఆఖరు సాయంత్రం 2 గంటలకు ₹5.12 వసూలై తర్వాత మణియార్తి చేసి భోజనం చేశారు. మీటింగ్ పెట్టడం, ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో యువకులను పోగేసి గ్రంథాలయాలు పెట్టడానికి ప్రోత్సహించేవారు. గ్రంథాలయాలున్న గ్రామాలు చైతన్యవంతమై ఈ ఉద్యమంలో ముందడుగు వేయడం మనకు అనుభవంలో ఉన్నది. ఈ సందర్భాలలో బోర్డు పాఠశాల ఉపాధ్యాయులు కొన్ని చోట్ల గ్రామకరణాలు మాకు బాగా ఆనాడు జస్టిస్ పార్టీలో గొప్పవారు, కాంగ్రెస్ వారు కుర్రకారు కింద. అటువంటి పరిస్థితిలో ఎందరో యువకులు జాగబుద్ధితో నిరంతర కృషి చేయటం వల్ల 1930 నాటి కాంగ్రెస్ ఉద్యమం బలపడింది. ప్రజా సమూహం కాంగ్రెస్కు అండగా నిలబడింది. కాకినాడలో కలకలలాడుతూ జరిగిన కాంగ్రెస్ 1922 గయ కాంగ్రెస్ దేశబంధు చిత్తరంజన్ దాస్ అధ్యక్షత వహించారు. అప్పుడు గాంధీ జైలులో ఉన్నారు. గాంధీ గారి శాసనసభ బహిష్కార వాదన బలవర్తే వర్గానికి రాజగోపాలాచారి నాయకత్వం సిద్ధాంతరీత్యా చిత్తరంజన్ దాసు విభేదించి తమ అధ్యక్ష పదవికి రాజీనామా ఇచ్చి దాసు గారితో చాలా సన్నిహితుడిగా ఉన్న ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు దాసు గారి స్థానే కొండా వెంకటప్పయ్య గారి రెండవ వర్గం చేత కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడేట్టు చేశారు. ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆంధ్రదేశంలో మొదటి కాంగ్రెస్ 1923లో కాకినాడలో చాలా జయప్రదంగా జరిగి షడ్రసోపేతంగా భోజనాల ఏర్పాటు, అని సౌకర్యాలు చేయడం, స్వచ్ఛందంగా సైనికులు నియమబద్ధంగా వ్యవహరించడం అందరి ప్రశంసలు అందు. ఉత్తరాది వారు ఇప్పటికీ కాకినాడ కాంగ్రెస్ ఏర్పాట్లను మెచ్చుకుంటూ దీని ప్రధాన బాధ్యత ఆధ్వర్యం మహర్షి బులుసు సాంబమూర్తి గారు. వీరు ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి. 1920కు పూర్వం నెలకు 1000 సంపాదించే క్రిమినల్ లాయర్గా ఆయన ప్రసిద్ధి చెంది బులుసు వారి ఇల్లు ఆనాడు అన్నసత్త. కాకినాడలో కాంగ్రెస్ సభ జరిగే రోజుల్లో ఆయన ఏకైక పుత్రుడు. బందర్ జాతీయ కళాశాలలో చదువుతుండేవాడు. అక్కడి నుంచి జ్వరంతో రైల్లో కాకినాడకు ప్రయాణం చేసి వచ్చి అది టైఫాయిడ్ కావడం వల్ల చిన్నతనంలోనే ఆయన మృత్యువాత పడడం జరిగింది. ఏకైక పుత్రుని మరణాన్ని భరింపరాని దుఃఖం కలిగిన స్థిత ప్రజ్ఞతతో నిగ్రహించుకొని కాంగ్రెస్ కార్యకలాపాలు ఎలాంటి లోటు రాకుండా దిగ్విజయంగా నిర్వహించి తూర్పుగోదావరి జిల్లాలో ఏకైక నాయకుడు ఆయనది. సుగ్రీవాగ్ పేదవారులగా ఆగర్భ శ్రీమంతుల వరకు అందరూ ఆయన మాటే వినే. ప్రత్యేక డాక్టర్ పట్టాభి కాకినాడలో గంజాం వెంకటరత్నం గారి అల్లుడు. బందర్ నుంచి ముందుగా వెళ్ళి ఆ కార్యక్రమాల్లో ధర్మమూర్తి గారి అండదండలుగా ఉంది. ఈ మహాసభకు కార్యకాహ్వాన సంఘాధ్యక్షుడు కొండా వెంకటప్పయ్య పంతులు. అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వీరాల గోపాలకృష్ణయ్య గారు నల్లని అకాలీ దుస్తులతో వేదికపై ప్రత్యక్షమై కార్యక్రమాలను చాలా చాకచక్యంగా సభాధ్యక్షుడు మౌలానా అహ్మద్ సభ కార్యక్రమం సమర్థతతో నిర్వహి. కాంగ్రెస్ అధ్యక్షుడు ఉపన్యాసాలు ఆయన ఉపన్యాసం పెద్ద సభలో గమనించదగిన కొన్ని విశేషం. 1920 నాగపూర్ కాంగ్రెస్ అధ్యక్షత వహించిన సేలం విజయ రాఘవాచార్యులు విషయ నిర్ణయ సమావేశంలో ఉపన్యసిస్తూ స్వరాజ్య పార్టీ వారి శాసనసభల ప్రవేశాన్ని ఘాటుగా విమర్శ. అందుకు కోపోద్రిక్తుడే పండిట్ మోతీలాల్ నెహ్రూ. ప్రాక్టీస్ చేస్తూ ఉన్న లాయర్ మమ్ము విమర్శించడమా అని ఎత్తిపడి. దీనిపై ఆయన అవును, నేను లక్షలు గడించిన తర్వాత కాంగ్రెసులోకి వచ్చిన వారసులను కాదు. విద్యార్థి దశ నుండి నేను కాంగ్రెసులో ఉన్నవాడిని. చిన్ననాటి నుండి నా సంపాదన ప్రజాసేవలో
కాంగ్రెస్ కార్యక్రమ నిర్వహణకు ఖర్చు మహాత్ముని అనుమతి పొంది నేను తిండి కోసం ప్రాక్టీస్ చేస్తున్నా. నన్ను మహాత్ముని వంటి వాడు అర్థం చేసుకోగలరు కానీ మీ బోటి వాడు అర్థం చేసుకోలేరు. గద్గద స్వరంతో సమాధానం చెప్పి సభ్యులందరి సానుభూతి విజయ రాఘవాచారి వైపేమో. అప్పుడు అధ్యక్షుడు మహమ్మద్ అలీ లేచి ఇద్దరు కురువృద్ధులు పూర్వపు అధ్యక్షుడు వాదుకులాడ కుటుంబంలో చిన్నవాడి నేనేం చేయగలను నిస్సహాయుణ్ణి. అలా మహమ్మద్ అలీ అనగానే మోతీలాల్ నెహ్రూ లేచి తాను ఆచార్యుల వారి గురించి అన్న మాటను ఉపసంహరించుకుంటూ క్షమాపణ చెప్పారు. మోతీలాల్ హృదయం కష్టపడే విధంగా మాట్లాడినందుకు విజయ రాఘవాచార్య కూడా విచారం చెప్పారు. అందరూ ఆనందంతో పరవశులు. కాంగ్రెస్ మహాసభలలో పట్టాభి సీతారామయ్య మాట్లాడుతుండగా ఆయనకి ఇచ్చిన సమయం అయిపోయింది అని గంట కొట్టిన మరు సెకండ్లోని వేదిక నుంచి దిగి తను కూర్చునే చోటకి వరకు బిగ్గరగా మాట్లాడుతూ వాక్యం పూర్తి చేసి అందరి కరతాళ ధ్వనులు అందుకు. డాక్టర్ బ్రహ్మాజ్యోతిర సుబ్రహ్మణ్యం గారు స్వచ్ఛంద సైనికుల నాయకుడు. ఆయన సైనిక దుస్తుల్లో తీర్మానం మీద మాట్లాడటానికి వేదిక వచ్చి ఆయన మాట్లాడుతుండగానే మహమ్మద్ అలీ వెలుగొడు. ఆయన వాక్యం పూర్తి చేయకుండానే ఆపి వెళ్ళిపోయి ఆయన హఠాత్తుగా వెళ్ళిపోయినట్టు చేసినందుకు మహమ్మద్ అలీ నొచ్చుకున్నట్టు కనప. ఆయన తర్వాత ఉపన్యాసకులైన రాజగోపాలాచారి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి మిగతా వాక్యం ఇది అయి ఉంటుందని ఊహించి చెప్పి తన ఉపన్యాసం సాగి ఈ ముగ్గురు తాళతాళ ధ్వనులు అందుకు. దేశ బాంధవి దుగ్వేరు సుబ్బమ్మ గారు తెలుగులో మృదు మధురంగా భాగవత భారతాల్లోని పద్యాలు చదువుతూ ప్రేక్షకుల ప్రశంసలు పోయి. బెంగాల్ ఫాక్ట్ మరొక విషయం. చిత్తరంజన్ దాసు గారు బెంగాల్కు సంబంధించిన వారు ముస్లింలతో రాజకీయాలతో రాజీ బెంగాలీ ప్యాక్ చేసుకున్న మహమ్మదీయుల జడ ఆయనకు ఉదాహరణ. ఈ వాక్యం అఖిల భారత స్థాయిని కాంగ్రెస్ అంగీకరించదు. భవిష్యత్తులో దేశంలో హిందూ మహమ్మదీయ ఐక్యతకు అవసరమని చెప్పారు. అందుకు గోపాలాచారి ప్రభుత్వం ఒప్పుకోవాలి. బెంగాల్ నుంచి వచ్చిన శ్రీ శ్యామ్ సుందర చక్రవర్తి అమృత బజార్ పత్రిక కూడా వ్యతిరేకించారు. అందుకు చిత్తరంజన్ దాసి కోపం. అవును, బెంగాల్ను విడిచి దేశ రాజకీయాలను మీరు నిర్వహిద్దారని అని కోపంగా. ఈ సాయంత్రం జరిగిన సభలో నేను లేదు. ఆనాటి విషయాలు ఈనాడు సింహావలోకనం చేసుకుంటే ఆ త్యాగమూర్తి దేశబంధు చిత్తరంజన్ దాస్ సూచించిన బెంగాల్ ప్యాక్టులు బెంగాల్ ముస్లిం హిందూ వడంబడి అంగీకరించి ఉంటే దేశ విభజన జరిగి ఉండేది కాదేమో అనిపిస్తుంది. ఆనాడు ఆయన తీర్మానాన్ని కాంగ్రెస్ అంగీకరించకపోవడం దురదృష్టకరమని గాంధీజీ ప్రశంస ఆంధ్రుల గురించి మహాత్ముని ప్రశంసా వాక్యాలు ఇందు పొందుపరుస్తారు. ఆంధ్రులు స్పృష్టిగా ఉంటారు, శక్తివంత, ఉదార స్వభావం, ప్రేమ ఆదరాలు చూపక తమ దేశ భవిష్యత్తులో వారికి విశ్వాసం ఎక్కువ. ఆడవారే కాక మగవారు కూడా బంగారు నగలు దండిగా పెట్టుకుంటారు. నా కంటపడటమే పాపంగా వాటిని నేను స్వాహా చేస్తూ వచ్చి తిలక్ స్వరాజ్య నిధి నాకు కావాలనగా స్త్రీ పురుషులు వాటిని సంతోషంగా ఇచ్చేసి 6 రోజుల్లో 50,000 రూపాయల నగదు వారు నాకు ఇచ్చి మరిన్ని అందచేస్తామని వాగ్దానం కోరుకుంటే ఆంధ్రులే తమ నగలనివ్వడం ద్వారా తిలక్ స్వరాజ్య నిధి కావలసిన ₹1,00,00,000 బహుశా సమర్పించ. ఆంధ్రదేశం నన్ను సమ్మోహితపరిచింది. చాలా కాలంగా బీహార్ నా అభిమాన రాష్ట్రం. ఆంధ్రదేశం ఇప్పుడు నిశ్చయంగా ఆస్థానాన్ని ఆక్రమి. ఆంధ్రకు దిట్టమైన ప్రజాసేవకులు, దానికి సాధన సంపత్తి ఉంది, కవిత్వమే ఉంది. దాని దేశం పట్ల భక్తి విశ్వాసాలు, స్వార్థం, త్యాగబుద్ధి ఉన్నది. దానికి అనేకమైన జాతీయ విద్యాలయాలు, జాతీయోద్యమానికి అక్కడ పెక్కుమంది న్యాయవాదులను సమకూర్చి ఖద్దరు పరిశ్రమకు చాలా అవకాశం. పత్తి పండుతుంది. సాగునీటి వనరులకు కూడా 2 మహానదులున్నాయి. ఒకనాడు ఎంతో ప్రసిద్ధిగాంచిన ఓడరేవులు ఎన్నో. 1920 నాటి ఆంధ్ర పర్యటన కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. 1921 సంవత్సరంలో మహాత్మునికి ఆంధ్ర
కలిగిన సద్భావానికి అనుగుణంగానే 1929లో కూడా అన్ని జిల్లాలలో ప్రజలు ప్రవర్తించడం ఉదారంగా మనకు ఆనందదాయకం కలవు. గ్రామాల్లో మా కాంగ్రెస్ గ్రామాల వెంట తిరిగి కాంగ్రెస్ సందేశాన్ని ప్రజలకు అందజేసి ఆచరింపచేయటం మా విధి. 1920లో భావించాం. గొర్రెపాడు వెంకట సుబ్బయ్య నేను తరచూ గ్రామాల వెంట తిరిగా. ఒకరోజు ఉదయం 9 గంటలకు భోజనం చేసి ఘంటసాల నుండి బయలుదేరి మైలు దూరంలో ఉన్న బోళ్లపాడు ఊరంతా యాదవులు. వెంకట సుబ్బయ్య నేను మాట్లాడా. అప్పుడు మా ఉపన్యాసాలు కళ్ళు సారా తాగవద్దని, అంటతా రానితనం పాటించరాదని, గ్రామాల్లో తగాదాలు లేకుండా ఐకమత్యంతో ఉండాలని, ఏమైనా భేదాలు వస్తే గ్రామస్తులే పంచాయతీల ద్వారా పరిష్కరించుకోవాలి, వాళ్ళ పిల్లలకు చదువు చెప్పించాలి, కాంగ్రెస్ చరిత్ర మహాత్ముని సందేశం వాళ్ళకి నచ్చేది చెప్పి. తర్వాత ఒక మైలు దూరంలో మల్లంపల్లి వెళ్ళి అక్కడ యాదవుల కళ్ళు సారాధృకావృత్తిగా గొడవలు ఉన్నాయి. కళ్ళు గీత కూడదనే మా ప్రచారం వాళ్ళకి గీతదని, అయినప్పటికీ మేము చెప్పింది శ్రద్ధాశక్తి విని మమ్మల్ని గౌరవంగా ఆ గ్రామం నుంచి పంపి తర్వాత కాస వెళ్ళాం. పెద్ద గ్రామం, వ్యవహార దక్షగల బ్రాహ్మణులు, కొంతమంది మహమ్మదీలు, విశేష సంఖ్యలో రెడ్లు. గొడవలు ఉన్నాయి. పెద్ద సమావేశమే జరిగింది. అన్ని వృత్తలవాడు ఆప్యాయంగా నేను చెప్పేది విని కాంగ్రెస్ ఉద్యమం ఎడ సానుభూతి సద్భావాలు వెల్లడి. ఆ తర్వాత 1930 సంవత్సరానికి ఆ ఊళ్ళో యువకులు రామిరెడ్డి, సుబ్బారెడ్డి, పేకేటి వీరారెడ్డి, పేకేటి రంగారెడ్డి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైళ్ళ యాత్రకు వెళ్ళడం. ప్రముఖ కాంగ్రెస్ కార్యకర్తలుగా గణనీయమైన కాంగ్రెస్ ప్రచారం. అప్పటికి సాయంకాలం ఉదయం 9 గంటలకు భోజనం చేసి మాకు ఆకలి మండిపోతుంది. ఇవాళలాగా ఆనాడు పల్లెటూళ్ళలో కాఫీ హోటళ్ళు లేవు, గృహస్థుల ఇళ్లలో కూడా కాఫీ లేవు. మమ్ము తిరిగి ఎరిగిన వారు ఆ ఊళ్ళో ఉన్నప్పటికీ మాకు ఆతిథ్యమిస్తే వాళ్ళను కూడా జైళ్లకు పంపుతారేమో అనే భయం. ఆ స్థితిలో ఒక మిత్రుడు మీటింగ్ అయిన తర్వాత చాటుగా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మజ్జిగ ఇచ్చి దాంతో మా ప్రాణాలకు. తర్వాత వడ్డారాయుడు తోటకు వెళ్ళాం. అక్కడ మాట్లాడా పద్దారాయడము. తర్వాత మద్దిపట్ల అనే గ్రామానికి వెళ్ళాం. సాయంకాలం 7 గంటలు సభ ప్రారంభం. 9 గంటలకు అయ్యింది. జనం బాగానే వచ్చి ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ మమ్మల్ని అనేక ప్రశ్నలు వేసి మాకు చిన్నతనం, అప్పటికి జైళ్ళ యాత్ర చేయలేదు, ఉపన్యాసాలు కూడా ధాటిగా చెప్పడానికి అలవాటు పడ. ఆయన ఉద్యోగ దర్పంతో వేసే ప్రశ్నలకు తట్టుకొని సమాధానం చెప్పారు. ప్రజలు సంతోషం. సభ సమాప్తి అయిన తర్వాత ఎవరింటికి వాడు వెళ్ళారు. మాకు ఆహారం విసర్జన ఏం లేదు. మాకు పరిచయం కలిగిన కాంగ్రెస్ సానుభూతి పరుడు ఆ గ్రామ కరణం గారు ఆ రోజు బందరు. ఆఖరి బాధ 8-9 మైళ్ళ దూరంలో ఉన్న మా గ్రామానికి నడిచి వెళ్ళే శక్తి లేదు. పైగా చీకటి. మేము కట్టుబట్టలతో ఉన్న వేరే బట్టలు లేవు, పక్క బట్టలు కూడా లేవు. పై ఉత్తరం ఎంత తల కింద పెట్టుకొని అలసిపోయిన ప్రాంతం వీధి అరుగు మీద పడుకొని నిద్ర. రాత్రి పొద్దుపోయి 11-12 గంటల వేళ ఒక ఆచార్యుల వారు మమ్మల్ని తప్పి లేపి నెమ్మదిగా తన ఇంటికి భోజనానికి రావాల్సింది తప్పి తీసుకు. ఆయన చూపిన ఆప్యాయ ప్రేమ మరువల. కొబ్బరి కుడుముతో కలిపిన పొట్టకాయ కూర, తురుము, పెరుగు పచ్చడు, వెన్న కాచిన నెయ్యితో మాకు భోజనం బతుకు జీవిడాని. ఆ రాత్రి వారింట్లోనే పడుకొని తెల్లవారుజాము లేచి గ్రామస్తులకు కనపడకుండా మా ఊరు వచ్చిన ఆతిథ్యం తెలియకుండా ఘంటసాల తిరిగి వచ్చి ఈ విధంగా మా ప్రచార కార్యక్రమాలు జరిగాయి. ప్రజలకు కాంగ్రెస్ మహాత్ముడి మీద భక్తి తత్పరత ఉన్న వారు దేశభక్తి కలవారైన ఆనాటి ప్రభుత్వం భయం, పోలీసు జులుం ఎదురు తిరగడానికి నిస్సహాయులుగా ఉండేవి. రేపు కాకినాడ కాంగ్రెస్లో ఆంధ్ర నాయకత్రయం కొండా వెంకటప్పయ్య గారు